అబ్బా దాని చీర చూడవే ఎంత మంచిగున్నదో. షీ గదెట్లా వాడైంది, ఫ్రీగా ఇత్తా అన్న కూడా తీసుకొని దాన్ని. చీర అంటే ఎట్లుండాలి, 100 పెట్టినా కూడా 1000 రూపాయల లెక్క అనిపించే చీర లెక్క ఉండాలి అని అగ్గోకచ్చే కాడ కొనుక్కుంటారు కొందరు అమ్మలక్కలు. ఇక ఆ బ్రాండు ఈ బ్రాండ్ అని ఇట్లా బగ్గ పట్టింపులు ఉంటాయి. అయితే వేలకు వేలు పెట్టి చీరలు కొనే ఓ అమ్మలక్కలు, ఇగో గీ ముచ్చటైతే మీకోసమే. ఏ చీరలు కొంటున్నారో, ఎంత పెట్టి కొంటున్నారో, ఎంత మోసపోతున్నారో పాపం. చీరలు నగలంటే ఆడోళ్ళకి ఎంత ఇష్టమో చెప్పనవసరం లేనే లేదు. ఇక ఇక్కత చీరలంటే మస్తుగానే పాయిరం ఇత్తరు. గా చీరలకు భూదాన్ పోచంపల్లి బగ్గ ఫేమస్. ఇక్కతి చీరల పోచంపల్లిలో ఎన్నడో ఎన్కట్కెంచుంటున్నాయి. ఈ చీరలంటే సినిమా ఓళ్ళకు కూడా షాన్నే ఇష్టం. సూరత్లో ఎన్ని రకాల చీరలున్నా కూడా ఇక్కతి చీరలకు మస్తు గిరాకుంటదట. అగ్గో గా డిమాండ్ ను చూసే ఇప్పుడు కొందరు బట్టల దుక్నపోళ్ళు మోసానికి ప్లాన్ వేసిండ్రు. సూత్తరా కనివెడతారా, అంత తెలివెవలకున్న తీయు. బ్రాండ్ పేరు చెప్పినామంటే నోరు తెరిచి మారు మాట్లాడకుండా ఎంత చెప్తే అంత ఇచ్చిపోతారు అని అనుకున్నారో ఏందో గాని, పోచంపల్లి ఇక్కతి చీరలని నకిలీ చీరలు అమ్ముతున్నారట పోచంపల్లిలో కొందరు దుక్నపోళ్ళు. ఏరేకాడ అగ్వకు పట్టుకచ్చి గివి అసలు సిసలైన నికార్సైన పోచంపల్లి ఇక్కతి చీరలు అని అంటగడుతున్నారట. ఇక మరి ఎవలు ఉప్పందించిర్రో ఎట్లెరకైందో గాని చెకింగ్ చేసి పట్టుకున్నారు విజిలెన్స్ ఆఫీసర్లు ఇయాల. తినే తిండి కాడికెంచి కట్టుకునే బట్టల దాకా కూడా కల్తీ చేస్తున్నారు కదా. ఏది నకిలీనో ఏది మంచిదో తెలుసుకోకుండా ఎంత పైసలంటే అంత పైసలు ఇచ్చే వరకు గిసుంటి దందాలు ఎక్కువైతున్నాయి. నిజమైన వాటి ఇలువ పోతున్నది. గివి రంగెలిసిపోవుడో లేకపోతే జల్దిన్నే చినిగిపోవుడో అయితే షీ ఏం బ్రాండో ఏమో గంతంత రేట్లు పెట్టి గింత అల్కదక్క చీరలు అమ్ముతున్నారు. మంచి బ్రాండ్ అనుకుంటే ముంచింది కదా అని గటు దిక్కు మల్లో మల్క చూస్తారా పబ్లిక్. అంటే మన ఇజ్జత్ మనమే తీసుకున్నట్టు కదా. ఎందుకు చేస్తారో ఏమో గిసుంటి దొంగ దందాలు షీ అని మస్తుగా గరమైతున్నారు నికార్సైన పోచంపల్లి చీరలు అమ్ముతున్న వ్యాపారులు కొందరు.